నాలుగోది వచ్చేసరికి మేడం గారు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మేడం గారు బ్యాంకు రేటుకి ఈక్వల్గా ఉండొచ్చు, కొంచెం ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఎడిషనల్ ఫండింగ్ అవసరం అవుతుంది. ఒక్కో టైంలో మనీ లిక్విడిటీ కోల్పోవటం, ఎడిషనల్ ఫండ్స్ అవ్వటం అవసరప్పుడు ఆర్బీఐని ఆశ్రయిస్తాయి. వాటికి ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆర్బీఐ కొంచెం వడ్డీ ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ మీద 6.25% వడ్డీ ఇస్తున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. అంటే కమర్షియల్ బ్యాంక్స్ తీసుకునేటువంటి అప్పులపైన ఆర్బీఐ అనేది 6.25% ఛార్జ్ చేస్తుంది. ఇది ఎందుకంటే షడన్ ఆఫ్ ఆల్ ఎడిషనల్ ఫండ్స్ అవసరమైనప్పుడు బ్యాంకులు ఖచ్చితంగా ఆర్బీఐని ఆశ్రయిస్తాయి. ఆ టైంలో ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకు అప్పులుగా ఇస్తుంది. ఎడిషనల్ ఫండ్స్ కాబట్టి లిక్విడిటీ టైట్ వచ్చినప్పుడు ఇచ్చేది కాబట్టి ఖచ్చితంగా వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. దీని ఇప్పుడు నాకు తెలిసి రేపు ఆర్బీఐ పాలసీలు ఏమీ కదిలించరండి. అది అట్లానే మెయింటైన్ చేస్తారు. దీన్ని మీకు తగ్గిస్తే ఒక రెపో రేటు తగ్గిస్తారు, మీకు రివర్స్ రెపో రేటు కానీ, తర్వాత బ్యాంకు రేటు కానీ, తర్వాత వచ్చేసరికి వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ ఈ రేట్లు ఏవి తగ్గించరు. ఇక ఐదోదండి సిఆర్ఆర్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఇది కూడా మేడం గారు ఆర్బీఐ చేతుల్లో ఉన్న ఒక పెద్ద ఆయుధం టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇది ఎందుకంటే ఇన్ఫ్లేషను అన్కంట్రోలబుల్ స్టేజ్కి వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటాయి కదా. జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నప్పుడు సర్టన్ పర్సంటేజ్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. దాన్ని సిఆర్ఆర్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4% ఉంది అంటే ప్రతి 100 రూపాయల డిపాజిట్ ప్రజల దగ్గర నుంచి తీసుకుంటే దాంట్లో 4% ఆర్బీఐ దగ్గర పెట్టాలి, 4 రూపాయలు పెట్టాలి. సో ఇన్ఫ్లేషను తీవ్రంగా ఉందనుకున్నప్పుడు బ్యాంక్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ఫ్లేషను తీవ్రంగా ఉందనుకున్నప్పుడు సిఆర్ఆర్ని మీకు ఆటోమేటిక్గా పెంచుతారు. కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి మనీని ఆర్బీఐ తీసేసుకుంటుంది. అక్కడ లిక్విడిటీ టైట్ చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం గారు యాక్చువల్గా బ్యాంకులన్నీ లిక్విడిటీ ప్రాబ్లంలో ఉన్నాయి, విపరీతం లిక్విడిటీ ప్రాబ్లంలో ఉన్నాయి. మీకు అందుకనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో 25,000 కోట్ల రూపాయలకి ఫండ్స్ రైజింగ్కి వెళ్తుంది ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా. అందుకనే నిన్న మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు పడింది అనుకున్నారు? ఓ 15 రూపాయలు ఎంతో పడింది. నేను మార్కెట్ నడుస్తున్నప్పుడు చూశాను, తర్వాత నేను చూడలేదు, వేరే కౌంటర్ చూస్తూ అయిపోయాను, అంటే మర్చిపోయాను. నేను చూసినప్పుడు 14-12 రూపాయలు అలా పడిపోయి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే విపరీతమైనటువంటి లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నాయి బ్యాంకులు. అందువల్ల సిఆర్ఆర్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెంచుతుంది నేను అనుకోవట్ల ఆర్బీఐ. అసలే లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నాయి బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్. ఈ టైంలో సిఆర్ఆర్ పెంచితే మూనిగే నక్క మీద తాటిగా వేసినట్టే. అందువల్ల సిఆర్ఆర్ జోలికి ఆర్బీఐ వెళ్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఫైనల్గా ఇంకోటి ఆర్బీఐ చేతిలో ఉన్న పెద్ద ఇది ఏంటంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఈ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటంటే మేడం గారు ఆర్బీఐ ప్రజల వద్ద నుంచి తీసుకున్నటువంటి డిపాజిట్లలో కొంత మొత్తం గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడుతుంది, కొంత ఆర్బీఐ క్యాష్ రూపంలో, ఇట్లా రకరకాలుగా పెడుతుంది కదా. ఓవరాల్గా చూసుకుంటే బ్యాంకులు తన వద్ద కొంత పెట్టుకోవాలి, ఎందుకంటే లిక్విడిటీ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా. అది గవర్నమెంట్ సెక్యూరిటీస్ పరంలో ఉండొచ్చు, క్యాష్ రూపంలో ఉండొచ్చు, ఇంకో రూపంలో ఉండొచ్చు. ఎట్లానా కానీ ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డిపాజిట్లో 18% స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోగా మెయింటైన్ చేయాలి. 18% మెయింటైన్ చేయాలి. అంటే తీసుకున్న డిపాజిట్లు అన్నీ ఇండస్ట్రీస్కి అప్పులుగా ఎప్పుడు 4% సిఆర్ఆర్ పెడతాయి, 18% స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో 18% మెయింటైన్ చేస్తూ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అంటే 18% క్యాష్ పెట్టుకోరు ఇక్కడ. 18% ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ కొనటం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనటం, కొంత క్యాష్గా పెట్టుకో, అట్లా రకరకాలుగా ఉంచుకుంటాయి. మొత్తం అంటే 22% మనం ఇచ్చే డిపాజిట్లో అది గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలోనూ, మీరు 100 రూపాయలు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చారనుకోండి బ్యాంక్కి తీసుకెళ్ళి, దాంట్లో 22 రూపీస్ అంటే సిఆర్ఆర్ రూపంలో కానీ, 80 రూపీస్ ఎస్ఎల్ఆర్ రూపంలో కానీ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోలో. అర్థమైందా? అది గవర్నమెంట్ సెక్యూరిటీలో క్యాష్ ఇంకో రూపంలోనూ బ్యాంకుల దగ్గరే ఉంటాయి. బయటికి వెళ్ళేది అంత అంటే 78 రూపాయలు అప్పుగా ఇచ్చేది కమర్షియల్ బ్యాంక్స్, బయట అప్పుగా ఇచ్చేది. అందువల్ల ఇది కూడా ఒక మంచి సాధనమే ఆర్బీఐకి. ఎందుకంటే అయితే ఇప్పుడు మటుకు వీటన్నిటిని నేను అనుకోవటం పెంచడం అనేది ఉండదు. ఎందుకు పెంచడం అనేది ఉండదు. ఇంకా అవసరమైతే ఎస్ఎల్ఆర్
స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో తగ్గించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలే. బికాజ్ ఆఫ్ బ్యాంక్స్కి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం ఉంది. ప్రతి బ్యాంకు, కమర్షియల్ బ్యాంకు లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నాయి. అందువల్ల మీకు ఎస్ఎల్ఆర్ కొంత తగ్గించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలే. రేపు బ్యాంక్ పాలసీలో రెపో రేట్ మటు ఖచ్చితంగా తగ్గిస్తారు. ఎస్ఎల్ఆర్ తగ్గిస్తే ఇంకా మంచిది బ్యాంకులకి. అది బ్యాంకింగ్ స్టాక్స్కు విపరీతంగా బూస్టింగ్ అవుతుంది ఆఫ్టర్ మానిటరీ పాలసీ. ఏది ఎస్ఎల్ఆర్ తగ్గిస్తే మటు. అందువల్ల ఇవన్నీ కూడా ఆర్బీఐ చేతిలో ఉన్న ఆయుధాలు. ఎందుకంటే ఎకానమీని గాడి తప్పకుండా చూసుకోవటం ఒకటి, తర్వాత కమర్షియల్ బ్యాంకును కంట్రోల్ పెట్టుకుంటూ వాటిని యొక్క పనితీరుని బేరీజు వేసుకుంటూ ఎక్కడ అన్కంట్రోలబుల్ అవ్వకుండా, అంటే ఇన్ఫ్లేషన్ కానీ, గ్రోత్ రేట్స్ కానీ, ఇంకోటి కానీ, లిక్విడిటీ కానీ, ఎన్నో విషయాలు, ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ కానీ, కరెన్సీ కానీ అడ్డగోలుగా చేస్తే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. నేను ఆ కరెన్సీ గురించి ఇంకో వీడియో చేస్తానని చెప్పాను కదా. అట్లా వీటన్నిటిని బేరీజు వేసుకుంటూనే మీకు ఎప్పుడు కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీస్ అన్నీ ఉంటాయి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. నైస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆర్బీఐ పాలసీస్ అండ్